థాంక్యూ రాజ్. ఇక ఇందిరా పార్క్ లో అఖిల పక్షాల మహాధర్నా కొనసాగుతుంది. అక్కడ నుండి లైవ్ చూద్దాం. HMS, BMS, AIUTUC, IFTU, TNTUC 7 కార్మిక సంఘాల నాయకులకు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందిగా తరలి వచ్చినటువంటి నా మున్సిపల్ కార్మికుల అక్కలకు, అమ్మలకు, అన్నలకు, తమ్ములకు ముందుగా జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి నాయన నరసింహారెడ్డి గారు ప్రభుత్వానికి తొత్తు సంఘంగా ఉన్నటువంటి ఒక సంఘం టీవీలో ఒక ప్రకటన చేసింది. గత 5 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణం అయిపోయింది. రేపడుతుంది సమ్మె విరమించి వీధుల్లోకి వస్తారని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. వెంటనే 5 నిమిషాల్లోనే మన 7 సంఘాల నాయకులను కలిసి చెప్పాం, సమ్మె విరమణ జరగలేదు, సమ్మె కొనసాగుతుందని చెప్పి చెప్పొచ్చాం. 100% హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాల్లో సమ్మె కొనసాగుతూ ఉంది. ఏమడుగుతా ఉన్నది మున్సిపల్ కార్మిక జేఏసీ ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వాన్ని ఏమడుగుతుందంటే, నువ్వు కార్మికుల వేతనాలను, ఉద్యోగుల వేతనాలను నిర్ణయించడానికి నువ్వు 10వ PRC నియమించావు. 10వ PRCలో నువ్వు నియమించినటువంటి కమిషను ఎవరికి ఎంత జీతం ఇవ్వాలో ఆ స్కేల్ నిర్ణయించింది. 10వ PRCలో మున్సిపల్ కార్మికుల యొక్క జీతం, పారిశుద్ధ్య కార్మికుల జీతం 14,170 రూపాయలు ఉండాలని చెప్పింది. పారిశుద్ధ్యేతర కార్మికుల వేతనం 17,340 ఇవ్వాలని చెప్పింది. నువ్వు వేసినటువంటి కమిటీ, నీ PRC కమిషను, నీ IAS అధికారులు, నీ సెక్రటరియట్లో ఉన్నటువంటి అధికారులు నిర్ణయించేటువంటి వేతనాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప నీ సొమ్ము కానీ, నీ అయ్య సొమ్ము కానీ, నీ అప్ప సొమ్ము కానీ మేము అడగడం లేదని చెప్పి ఈసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళకి కాకమ్మ కథ చెప్తున్నారు. మొదటి రోజే సమ్మె ప్రారంభమైన రోజే చర్చలు జరిగాయి. వరుసగా 3 రోజులు చర్చలు జరిగాయి. వరుసగా జరిగినటువంటి 3 రోజుల చర్చల్లో వాళ్ళు చెప్పే మాట, ప్రభుత్వ పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ముందు మీరు సమ్మె విరమించండి, మేము జీతాలు పెంచుతామని చెప్తున్నారు. మేమేం చెప్తున్నాం? మీ అందరి తరపున మా జేఏసీ చెప్తుంది, మేము సమ్మె విరమించడానికి మనకు ఎలాంటి అభ్యంతరం లేదు, సమ్మెను ఆరక్షణలైనా విరమిస్తాం, కానీ మా జీతం పెంపుదల PRC ప్రకారం పెంచాలి, PRC ప్రకారం పెంచితే సమ్మె విరమిస్తాం, లేకపోతే లేదని చెప్తా ఉన్నారు. PRC ప్రకారం సమ్మె జరుగుతూ ఉంది. PRC అమలు కోసం, దానికోసం చర్చలకి రమ్మంటే వస్తాం. ఒట్టిగానే మా సెక్రటరీ పిలిచి నువ్వు మాటలు చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తే మేము రామని చెప్పాం. వాళ్ళు ఏమంటున్నారు? పెంచుతామంటున్నారు. మరి నువ్వు పెంచుతామంటున్నావు, పెంచుతాంటున్నావు, మధ్యలో నీకు వచ్చేటువంటి అభ్యంతరం ఏంటి? మధ్యలో నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు అంటే, పెంచుతాం. మనం అడిగే పెంపుదల PRC పెంపుదల, వాళ్ళు పెంచుతున్నట్టు పెంపుదల 1000 పెంచినట్టే, 100 పెంచినట్టే, 50 రూపాయలు పెంచినట్టే పెంచుతా అనేటువంటి మాటలతోనే మోసం చేయాలనుకొని చూస్తుంది TRS ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి, ఈ నాయన నరసింహారెడ్డి గారు మనని మోసం చేయాలని చూస్తా ఉన్నారు. నువ్వు మోసం చేస్తే మోసపోతానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా లేరని చెప్పి హెచ్చరిక చేయడానికి కోసం ఈ సభను ఇక్కడ పెట్టాం. నిన్న ఒక సంఘం సమ్మె విరమించింది. నేను అడుగుతా ఉన్నాను, సమ్మె చేయనటువంటి వాళ్ళకి, సమ్మెలో లేనటువంటి వాళ్ళకు సమ్మెను విరమించేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం చట్టాన్ని గౌరవించాలి, ప్రభుత్వం జీవాలను గౌరవించాలి. చట్టాన్ని గౌరవించకుండా చట్టాన్ని ధిక్కరించి ఎవరైనా కార్మిక సంఘం సమ్మె చేయదలుచుకుంటే ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలి. ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 14 రోజులు సమ్మె చేయాలి. ఒకరోజు సమ్మె నోటీస్ ఇచ్చాడు, ఒకరోజు తూర్పు మంత్రంగా సమ్మె చేస్తామని చెప్పాడు, ఒకరోజు సమ్మె విరమణ చేశాడు. చట్ట విరుద్ధంగా సమ్మె చేసినటువంటి వారితోనే ఈ ప్రభుత్వం ఎలా సంప్రదింపు చేస్తుంది, ఎలా ఈరోజు అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్తా ఉన్నాం. అందుకోసమే సమ్మె కొనసాగుతుంది.
సమ్మె కొనసాగుతుందనడానికి నిదర్శనం ఈ ఇందిరా పార్కే. ఈ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలే దీనికి నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పెద్దర్శనం చెప్తా ఉన్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.